సో మాల కరుణ్ ఏమంటున్నారు అన్న, బీసీ రిజర్వేషన్ గురించి మీరు చెప్పింది కరెక్ట్ అన్న. మోడీ అనుకుంటే 370 సీట్స్ పార్లమెంట్ లో ఉన్నాయి, బిల్లు చేయొచ్చు. బీసీ బిల్లు చట్టసభల్లో చేయొచ్చు. చట్టసభలో చేస్తే అది అన్నిటికీ వర్తిస్తుంది, ఇంక్లూడింగ్ స్థానిక ఏమంటారు లోకల్ బాడీస్ కూడా. మోడీ అనుకుంటే ఈడబ్ల్యూఎస్ ఒబ్బడకుండా తెచ్చినప్పుడు బీసీ బిల్ పెట్టడానికి ఒక్క నిమిషం పని కాదు కదా, కావాలని చేస్తలేరు కరెక్ట్. కానీ మోడీ చేయడు. ఎందుకంటే వాడు బీసీఏ కాదు, వాడు బనియా, ఓకే, ఆర్య బనియా. బీసీ బిల్లు 42% రిజర్వేషన్. కానీ ఇది నా బాధ ఏంటంటే లోకల్ బాడీస్కే ఇంత ఫైటింగ్ ఉంటే ఇక చట్టసభలలో నేను ఊహించుకోలేకపోతున్నా ఎంపీలు ఎమ్మెల్యేలకి. అది కదా మెయిన్ అధికారం. ఇక హైకోర్టు జడ్జిలు, సుప్రీంకోర్టు జడ్జి మీదనే చెప్పులు వేసే స్థాయికి దిగజారిందంటే ఆ జడ్జి స్థానంలో బాబనోడు ఉంటే వేస్తాడా వీడు? ఆలోచించాను ఇట్లా. ఒక బాపనోడి మీద ఉచ్చబోసి ఉన్నాడు గిరిజన్ మీద అక్కడెక్కడ మధ్యప్రదేశ్లో. ఇక దళితుల మీద అయితే లెక్కలేని అకృత్యాలు. మరి ఎందుకు అగ్రకులాలు బాపనోడి మీద జరగాలి కదా, జరిగితే ఎన్కౌంటర్లు అవుతాయి అంటే అర్థం ఏంది? అధికారాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి, సిస్టమేటిక్గా డిస్క్రిమినేషన్ జరుగుతుంది. సింపుల్. పోలీసుడు వాడోడే ఉంటాడు, జడ్జి వాళ్ళోడే ఉంటాడు, ఎమ్మెల్యేలు వాళ్ళే ఉంటారు, ఎంపీలు వాళ్ళే ఉంటారు, పైసలు వాళ్ళ దగ్గరనే ఉంటాయి, భూములు వాళ్ళ దగ్గరనే ఉంటాయి. నిరంతరం మనని సంపుడే. ఇలా మొన్న ఆపరేషన్ కగారు మీద వాళ్ళు చంపిన వాళ్ళందరూ ఎవరు బీసీ ఎస్సీ ఎస్టీలు కదా, వాళ్ళ ఒక్క బాబనోడు ఉన్నాడా? వెరీ అన్ఫార్చునేట్. ఆర్య బనియా లేడు, ఆర్య బ్రాహ్మణులు లేడు. దోసుకున్నట్లు ఉన్నారు. మళ్ళీ ట్యాక్సులు కట్టట్లా మనం ఉన్నాము, శ్రమ ఇచ్చట్లా మనం ఉన్నాము, మధు పని చేసేట్లా దోసుకున్నట్లు వాళ్ళు ఉన్నారు. ఎక్కడ భూ ఖనిజాలు, భూమి, ఎవ్రీథింగ్, బడ్జెట్లు. వెరీ అన్ఫార్చునేట్. కానీ ఇదే బీసీలు హిందూ అనేది ఇక్కడ మూలవాసులు. సనాతనం ఆర్యం అనేది, ఆ బ్రాహ్మణిజం అనేది వారసత్వం. వీడికి అర్థమైతే ఎడ్డినా కొడుకులకి, ఇక్కడ ఉన్న వాళ్ళకి చేపిద్దాం, అర్థం చేపిద్దాం. రాతోడు టాలెంట్ ఉందనే కదరా అమెరికా వెళ్ళావు, మేము మా టాలెంట్ తోనే పైకి వస్తున్నాం, ఎవరిది లాక్కోలేదురా. ఓకే, ఈ రాతోడు అంటున్నాడు. మరి లాక్కోకపోతే ఎస్టీ వర్గీకరణ చేద్దాం, లంబాడీలను ఎస్టీలకు వెళ్ళి రిమూవ్ చేద్దాం. మీరు ఇక్కడ మూలవాసులు కాదు కదా, మీరు అగ్రకులం కదా, మీరు రాతోడులు కదా, మీరు ఏమంటారు, మీరు ఆయన పేరేంది ప్రతాప్ ఉండే కదా, సో వాళ్ళ వంశస్థులు కదా, మీరు రాజపుత్రులు కదా. వెళ్ళిపోండి, ఆడనే ఉప్పు అమ్ముకోండి, లేకపోతే ఆడ రాజ్యం వెళ్ళుకోండి, లేకపోతే మిమ్మల్ని ఎస్టీ రిజర్వేషన్ తొలగిస్తాము. ఓకే, మిగిలిన వాళ్ళకి ఎస్టీ వర్గీకరణ చేస్తాం. ఉండండి. మీరు ఫిజికల్గా వెళ్ళిపోమంటలే మేము, మీరు ఇక్కడ రావాల్సిన వాళ్ళకి రాణిస్తలేరు కదా, అది మోసం చేస్తున్నారు. అందుకని మీరు ఎస్టీ రిజర్వేషన్లకి తీసేస్తాం అంతే, లంబాడీలను. మీరు ఉండండి, మీ టాలెంట్ ఎంత చూపెడతారో ఉండండి, ఎవడొద్దన్నాడు, మేము బొమ్మట్లేం కదా. ఎవరు? వీరాస్వామి వడ్డీ. వాస్తవాన్ని ప్రచారం చేస్తున్న మీపై అవగాహన లేని అగ్రవర్ణాల చెంచాల బోకులు వాళ్ళు తిట్టిపిస్తారు. చిల్లర కమ్ముడు ఈ గాడిద కొడుకులు వాళ్ళతోటి వాళ్ళు చిల్లర ఇస్తే వీడు తాగి వరుతుంటాడు అంతే. ఎవరు? ఈ రాతోడు లాంటి. వాస్తవాన్ని ప్రచారం చేస్తున్న మీపై అవగాహన లేని అగ్రవర్ణ చెంచాల బోకుల మాటలు పెద్దగా పట్టించుకోకండి సార్. నిజమైన నాలాంటి అంబేద్కర్ వారసులు ఎంతో మంది ఉన్నారు. కరెక్ట్ బ్రదర్. వీరాస్వామి వడ్డీ. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు నా యొక్క ఏమంటారు గుడ్ ఇంటెన్షన్ని అర్థం చేసుకొని నాకు మద్దతు ఇస్తున్నటువంటి నా అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు, మిత్రులు అందరికీ కృతజ్ఞతలు. వెరీ థ్యాంక్ఫుల్. ఓకే, ఎందుకంటే ఇది సమిష్టి కృషి, నేను ఒక్కరిని చేయలేను. మీకు అవగాహన చేయించవడాకే నేను చేయగలుగుతా, కానీ గ్రౌండ్లో ఉండి పోరాటం చేయాల్సింది మనందరం. ఓకే, ఎవడ్రా రాజస్థాన్ పాట పాడుతుంది, నువ్వు అమెరికాలో ఉంటూ భారత్ అని చెప్పుకోవడం లేదా? నేను ఏం చెప్పుకున్నా? నాకేమైనా స్పెషల్ ఫేవర్స్ అడగలే కదా. నా మాతృదేశం మీద ప్రేమతోటి అక్కడ ఉన్న సంపదాన్ని అందరికి సమానంగా చెందాలి, సమన్యాయం జరగాలని పోరాటం చేస్తున్నా. నేనేం అమెరికాలో ఉండి నాకు భారత్ నుంచి ఇది పంపి అది పంపి, లేకపోతే ఇంకోటి నేను భారత్కి వస్తా, నాకు ఈ పదవి ఆ పదవి. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ఎనీ స్పెషల్ ఫేవర్స్ కదా. కానీ మీరేం చేస్తున్నారు? తెలంగాణలో ఉండుకుంటా రాజస్థాన్ గొప్పది, మేము గొప్ప కులము, మేము రాతోడ్లము, మేము పరిపాలన చేసినాము, మేము ఈ యొక్క ఎస్టీ రిజర్వేషన్ అనుభవించుకుంటా మేము రాజులము అని చెప్తే ఎవడింటారా? ప్లస్ మిగతా మీ తోటి సోదరులకి, మిగతా ఎస్టీలలో ఉన్న మిగతా ఇక్కడ మూలవాసులైన కులాలకి వాళ్ళకి రావాల్సిన రాకుండా చేస్తుంది మీరే కదా. ఇక్కడ బీజేపీ ప్రభుత్వాన్ని తేవాలని ప్రయత్నం చేస్తుంది మీరే కదా.
జై శ్రీరామ్ అని మా మీద నెత్తిని మా పొద్దుగాలు వేస్తే మా మీద నెత్తి నింపుతుంది మీరే కదా. ఇక్కడ ఉన్న లోకల్ వ్యాపారస్తులని చంపేసి ఆ ఉత్తరాది మార్వాడి వ్యాపారస్తులకి ఊతమిస్తుంది మీరే కదా. ఈ మనువాద మెంటాలిటీ ఉన్న వాటికి ఈ దోపిడీ మెంటాలిటీ ఉన్నటువంటి పార్టీల బీజేపీ బీఆర్ఎస్ లో సంకనాక్తుంది మీరే కదా. లెఫ్ట్ పార్టీలు లేవా, కమ్యూనిస్ట్ పార్టీలు లేవా, ఇంకో పార్టీ లేదా? లెఫ్ట్ పార్టీలకు మీరు మద్దతు ఇస్తలేరు కదా, దోపిడీ పార్టీలకే రైట్ పార్టీలకే ఈ మద్దతు ఇస్తారు కదా, మీరే కదా చేస్తుంది. సో 14వ శతాబ్దం నుంచి మా జాతి ఇక్కడే బతుకుతుంది. మా జీన్స్ ఎక్కడిది అంటే రాజస్థాన్ అంటే పాట పాడినట్టే. నువ్వే చెప్తున్నావు 14వ శతాబ్దం నుంచి ఉన్నామంటే మరి నీ 14 కంటే ముందు ఇక్కడనే పుట్టి వెరిగిన వాళ్ళ సంగతి ఏంది? గోండుల సంగతి ఏంది? గోండువానా రాజ్యం ఉండే మధ్యప్రదేశ్, ఈ యొక్క మన యొక్క తెలంగాణ ఆసిఫాబాద్ పైకి పోతే. ఓకే, సో మరి వాళ్ళ పరిస్థితి ఏంది? కోయళ్ళు అయితే ఇక్కడ లోకల్ ఉన్నారు కదా అనాది నుంచి, వేల సంవత్సరాల నుంచి. సమ్మక్క సారలమ్మ అంటే ఎవరు? ఈ కోయళ్ళే కదా. సో ఎప్పుడు వాళ్ళు ప్రతాపరుద్రుడి కాలం అంటే 12వ శతాబ్దం. అంటే 12వ శతాబ్దం అంటే కాకతీయుల కాలంలో చివరి రాజు. అంటే వాళ్ళు ఎప్పటి నుంచి ఉన్నట్లు లెక్క? వేల సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉన్నట్లు లెక్క కదా. కాకతీయుల కంటే ముందు చాళుక్యుల కంటే ముందు రాష్ట్రకూటుల కంటే ముందు బాదామి చాళుక్యులు, అంతకంటే ముందు ఇంకా ముందు విష్ణుకుండిన్లు, ఇక్ష్వాకులు, అంతకుముందు పోతే శాతవాహనులు. అంటే అనాది నుంచి వేల సంవత్సరాల నుంచి ఉన్నారు కదా వాళ్ళు, మౌర్యులు. మరి నువ్వే చెప్తున్నావు, ఇప్పుడు నువ్వు చెప్పిందే చెప్తున్నావు 14వ శతాబ్దం అని. మరి నీకంటే ముందు ఉన్న సంగతి ఏంది? మార్క్ గురుసింగ. విచిత్రం ఏమిటంటే బ్రిటిష్ వాళ్ళు గ్రామ నౌకర్లకి డబ్బు రూపంలో ఇవ్వడం మొదలు పెట్టాక ఈ ఇనాములో ఎక్కువ భాగం కారణాల కింద భూస్వాముల కింద సొంత ఆస్తిగా మిగిలిపోయాయి. భూమి మీద జరిగిన విచిత్ర నాటకం అదే బ్రదర్. ఎవరైనా రాజులైనా ఎవరైనా ఆ భూములను పేదోళ్ళకు పంచిపెట్టమంటే ఈ భూమిని కొలుసుడు, ఈ యొక్క భూ రికార్డులు మెయింటైన్ చేసేటువంటి ఈ కరణాలు, మున్సబులు, పటేళ్లు, పట్వారీలు వీళ్ళందరూ ఏం చేశారంటే ఆ పేదవాళ్ళకు పంచిపెట్టమన్న భూమిని వాళ్ళని పేద సామాన్యులని బీసీ ఎస్సీ ఎస్టీలని అక్కడ ఏమంటారు లేబర్గా వెట్టి చాకరీ చేయించుకుంటూ ఆ భూములన్నీ వీళ్ళ పేరు మీద రాసుకున్నారు. ఓకే, అక్కడ ఆ పాలకులకి ఆ గ్రామీణ ప్రాంతాల్లో పట్టు లేదు. సో వీళ్ళు ఎందుకంటే వీళ్ళ అవసరం ఎందుకు వచ్చింది వాళ్ళకంటే ఈ రైతులని యుద్ధ సమయంలో వాళ్ళని ఆర్మీకి వాడుకోవడానికి వీళ్ళు మధ్యవర్తులుగా ఉండేవారు. ఈ గ్రామాల్లో ఉన్నటువంటి రైతులని యుద్ధ సమయంలో యుద్ధానికి కోసం పంపించేవాళ్ళు వీళ్ళు. అందుకని వాళ్ళు యుద్ధంలో సాయం చేసినందుకు ఈ భూముల మీద వచ్చే ట్యాక్స్ని మీరు మాకు వసూలు చేసి ఇవ్వండి, అందులో కొంత మీరు తీసుకోండి, కొంత మాకు ఇవ్వండి అని చెప్పి ఈ రాజులు చెప్పేవాళ్ళు. నేను అనేది బ్రిటిష్ అనకండి ముందు చెప్తున్నా. సో ఆ విధంగా ఉంటే ఏం చేశారంటే వీళ్ళ కుట్ర ప్రకారం ఆ భూములని వీళ్ళే సొంతంగా చేసేసుకున్నారు. ఈ ట్యాక్స్ వసూలు చేసేటోళ్ళు కానీ లేకపోతే అప్పుడు ట్యాక్స్ ఏముండేది? భూమే ఉండేది, భూమి మీద వచ్చే ఆదాయమే. ఓకే, సో ఈ భూమి మీద వచ్చే ట్యాక్స్ ఈ ట్యాక్స్ వసూలు చేసేటోళ్ళు పట్టారంటే అదే. లేదు అంటే ఈ భూ రికార్డులు మెయింటైన్, ఇప్పటిలెక్క లేదు కదా, అన్ని కాగితం మీద రాసేటోళ్ళు కదా. సో ఈ భూ రికార్డులు మెయింటైన్ చేసేటోళ్ళు వీళ్ళిద్దరు కలిసి ఈ భూమిని వాళ్ళే మింగేసేటోళ్ళు. అప్పుడు అక్కడున్న రాజులు ఏం చేయలేరు, వీళ్ళ సహాయం లేకపోతే రాజు గెలవలేడు. కాబట్టి ఎప్పుడైనా శత్రు దేశం ఎప్పుడైనా దండయాత్ర చేయొచ్చు. కాబట్టి వీళ్ళు చెప్పినట్టు నాల్సి వచ్చేది. వీడు రాసుకున్నా ఆయన ఏమనేటోడు కాదు, ఎందుకంటే నాకు ట్యాక్స్ వసూలు చేసి కట్టిస్తుండే కదా అని. ఇక్కడ నష్టపోయింది ఎవరు? ఆ శ్రమ దోపిడీ చేసి వెట్టి చాకరీ చేసి ఆ శూద్రులు. వాళ్ళు కష్టపడి వాళ్ళు వెట్టి చాకరీ చేసుకొని నష్టపోయారు. ఆ సుఖాలు అనుభవించింది అక్కడ ఉన్న భూస్వాములు, అట్లనే ఈ యొక్క రాజు కానీ రాజకుటుంబాలు కానీ. సో అట్లా జరిగింది. కానీ రాజులు ఇనీషియల్గా చేయలే, అట్లా అందరికి వంచిపెట్టమని చెప్పారు. కానీ రాజు నిస్సహాయ స్థితి, రాజు ఏమి చేయలేని పరిస్థితి. అబ్యూజ్ చేసింది ఎవరు? భూస్వాములు నథింగ్ బట్ ఇప్పుడున్న అగ్రకుల. సింపుల్. కరెక్ట్ బ్రదర్, కరెక్ట్. మోసం